ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మనము నిర్గమకాండంలో మోషే గురించి, దాని తర్వాత 10 తెగుళ్ళు వచ్చాయి కదా, గుర్తుంది కదా, వాటిని అయితే మనం తెలుసుకుంటాం. మోషేని మనము 3 రకాలుగా అయితే మనం చూసుకోవచ్చు అనమాట. ఎలాగనంటే ఒక లిబరేటర్, ప్రాఫెట్ అండ్ దాని తర్వాత ప్రీస్ట్, విమోచకుడిగా, ప్రవక్తగా అండ్ అలాగే ఒక యాజకుడిగా కూడా చూసుకోవచ్చు మనము. నా ఇంటిలోకెల్లా సాత్వికుడు మోషేనే అని చెప్పి స్వయంగా పరమ తండ్రి అయిన దేవుడే సాక్ష్యం ఇచ్చున్నాడు. తెలుసా? అంత సాత్వికుడు మోషే నిజంగా. ఆ తర్వాత చూసుకుంటే ఈజిప్ట్ దేశం ఒక పక్కన ఉంది, బానిసలు కూడా ఒక పక్కన ఒక చిన్న ప్రాంతాన్ని ఒకటి తయారు చేసుకున్నారు. తెలుసా? ఆ ప్రాంతం పేరు ఏంటంటే గోషేను దేశం అని చెప్పి ఇజ్రాయెల్ ప్రజలందరూ ఆ ఈజిప్ట్ దగ్గర ఒక చిన్న ప్రాంతం ఒకటి ఏర్పాటు చేసుకున్నారు అనమాట. అంటే వీళ్ళు ఆ టైంలో బానిసలు కదా, అందుకని వీళ్ళందరూ కలిసి ఒక చిన్న ఇల్లులు ఒకే దగ్గర కట్టుకుని దానికి ఒక పేరు పెట్టుకున్నారనమాట, గోషేను దేశం అని చెప్పి. ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు 10 తెగులు పంపించేటప్పుడు కేవలం ఈజిప్ట్ మీద మాత్రమే ఉండింది, ఇంకెక్కడ కూడా లేదు. ఈ గోషేను ప్రాంతం మీద అస్సలు లేదు. ఈజిప్టే కళ అసలు విలవిలలాడిపోయింది అసలు ఆ 10 తెగులు వల్ల, అంత ఘోరంగా ఉండింది. ఇప్పుడు ఈ 10 తెగులు మోషే అసలు ఎక్కడెక్కడ నిలబడుకొని చెప్పాడు, ఈ వస్తున్నాయి, ఈ విధంగా వస్తున్నాయి అని చెప్పి చూసుకుంటే 1, 4, 7 ఈ 3 తెగులు నైల్ నది దగ్గర నిలబడుకొని ఆయన చెప్పాడు. దాని తర్వాత 2, 5, 8 స్వయంగా రాజమందిరంలో ఫరో ఎదుట నిలబడుకొని చెప్పాడు అన్నమాట. దాని తర్వాత 3, 6, 9, 10 ఇవి అసలు వస్తున్నట్టు ఎలాంటి హింట్లు కూడా ఇవ్వాల, అసలు అలా వచ్చేసాయి. 7వ అధ్యాయము 14వ వచనం నుంచి 25 వచనాల్లో ఒకటి ఉంది. దాని తర్వాత 8వ అధ్యాయము 2వ వచనం నుంచి 15వ వచనంలో ఉంది. ఇలాగా మనం చూసుకుంటూ పోవచ్చు. ఈ 7 నుంచి 11 వచనాలు మీరు కానీ చదివితే అందులో మీకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, మీకు ఆల్రెడీ చెప్పాను. 1, 4, 7 నైల్ నది దగ్గర నిలబడుకుని ఆయన ప్రవచించాడు. 2, 5, 8 రాజ దర్బార్లో నిలబడుకొని చెప్పాడు ఆయన. 3, 6, 9, 10 ఇవి అసలు వస్తున్నట్టుగా కూడా అసలు ఎలాంటి హింట్లు కూడా ఇవ్వాల ఆయన, ఆ విధంగా వచ్చేసాయి. దాని తర్వాత చూసుకుంటే నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు నేను ఏం చెప్తానంటే, దేవుడు వీళ్ళని 10 సార్లు పరీక్షిస్తాడు. కానాను దేశానికి వెళ్లే దారిలో 40 సంవత్సరాలు పడుతుంది కదా వీళ్ళకి అక్కడ. అవి ఎన్నిసార్లు పరీక్షించాడు అనేది నేను మీకు అధ్యాయాలతో సహా నేను మీకు చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రైజ్ లార్డ్.